తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ద్వాపర యుగంలో చీర లాగితే యుద్ధాలు జరిగాయి. కానీ ఈ కలియుగంలో చీర కట్టుకోండి, పద్ధతిగా ఉండండి అంటే యుద్ధాలు జరుగుతున్నాయి, కేసులు అవుతున్నాయి. దేని గురించి మాట్లాడుతున్నానో మీ అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు శివాజీ గారి టాపిక్ హల్చల్ చేస్తుంది. మరి ఈ టాపిక్ కి సంబంధించి తన అభిప్రాయాన్ని మనతో పాటు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్రవంతి గారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, మీరు చూస్తూ ఉన్నారు, యాక్చువల్గా ముందే స్పందించాలి, అరుణాచలంలో ఉండటం వల్ల లేట్ అయింది. ఎందుకు స్పందించాలి అని అంటే ఖచ్చితంగా మాట్లాడినటువంటి మాటలకి సంబంధించి లేకపోతే జనాల నుంచి వచ్చేటటువంటి రియాక్షన్కి సంబంధించి స్పందించాల్సినటువంటి అవసరంలోనే ఉన్నాము అని అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఆడపిల్లలు ఉన్నారు, మనమే ఫస్ట్ ఆడవాళ్ళము, మనకి ఆడపిల్లలు ఉన్నారు కదా. అయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్ దీని గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు, శివాజీ గారు మాట్లాడింది మనందరికీ తెలిసిందే. ఒక్కసారి ఒక 10 seconds శివాజీ గారు ఏం మాట్లాడారో ఒక్కసారి ప్లే చేస్తాను, దాని తర్వాత మీరు మాట్లాడతారు. ఒక్కసారి క్లిప్ ప్లీజ్. కానీ మీ అందం చీరలోనూ, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. చెప్పండి అక్క, ఎట్లా అనిపించింది శివాజీ గారి మాటలు, ఎట్లా అనిపించింది? ఫస్ట్ నేను ఈ ఇష్యూకి రాకముందే ఒక మాల్లో ఒక హీరోయిన్ వెళ్ళడము, అక్కడ ఎవరు కూడా ఆ క్రౌడ్ని ఆపలేకపోవడం. అసలు ఈ మధ్య కాలంలో మీరు చూస్తే కనుక ఈ 2025 అంతా కూడా క్రౌడ్తోనే మొత్తం అంతా స్టార్ట్ అయింది, అసలు స్ట్రగుల్ అంతా. అవునా కదా? ఎక్కడైనా కూడా మీరు పుష్ప మూవీ గురించి మాట్లాడండి, లేదు అంటే గనక గుళ్ళల్లో క్రికెట్ గెలిచింది కదా, ఐపీఎల్ అక్కడ T20 కానీ అక్కడ చూడండి, గుళ్ళల్లో కూడా ఎక్కడ తొక్కిసలాటలు, ఈ తొక్కిసలాట ఈ క్రౌడ్ వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేశాం. ఇప్పుడు మీరు చూస్తే గనక ఈ అమ్మాయి డ్రెస్సింగ్ గురించి మనం మాట్లాడితే గనక, అలాంటి డ్రెస్ వేసుకున్నప్పుడు అమ్మాయిని చూస్తే వెనక నుంచి చేతులు పడినప్పుడు అవి చూస్తే మనకే అమ్మ బాబోయ్ అని అనిపించేస్తుంది, భయం వేస్తుంది. అయితే ఇక్కడ ఈ డ్రెస్ వేసుకోవడం వల్ల ఆ అమ్మాయి ఇబ్బంది పడింది అనడానికంటే, ఒకవేళ డ్రెస్ వేసుకుంటే మాత్రం ఎంత కవర్ చేస్తుంది పద్మిని? ఆల్మోస్ట్ ఒక మహా మాట్లాడితే ఒక 2 inches క్లాత్ ఉంటుందేమో పైన. అవునా కాదు? బట్ డైరెక్ట్ స్కిన్ మీద అయితే స్కిన్ మీద పడదు, కరెక్టే. మీరు చూస్తే కనుక కాజోల్ది క్లిప్ కావాలంటే వేయించి, నువ్వు కాజోల్ మొన్న ఈ అమ్మవారిది పూజకి వెళ్ళింది, ఆడ కాజోల్ లాగా అంటే మనకి హిందీ కాజోల్, ఆవిడ వెళ్తుంటే ఆవిడ చక్కగా చీర కట్టుకొని ఉన్నారు. ఒక పెద్ద మనిషి వచ్చి అసలు మొత్తము అట్లా మొత్తం ప్రెస్ చేసేసారు ఆమె ఫస్ట్ అంతా కూడా. ఆవిడ వాట్ ఆర్ యు డూయింగ్ అని గట్టిగా కోపంగా అసలు అని చెప్పి అడుగుతారు. మరి అక్కడ ఆడదాని వస్త్రధారణలో మగవాడి ఆలోచన ఆగిపోయింది, ఇరుక్కుపోతుంది అనేది మాత్రం అలా ఉండకూడదు. మగవాడు అనేవాడు చెయ్యాలి, చెయ్యి వేయాలి అని అనుకునేవాడు. చెట్టుకు చీర కట్టినా, చీర కట్టుకోకపోయినా, నిండుగా ఉన్నా, అది 4 ఏళ్ల 8 నెలల 9 నెలల పసికందైనా, 80 ఏళ్ల ముసల్దైనా, వాడికి ఇన్స్ట్రుమెంట్ గా భావిస్తే కనుక మగవాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆడదాన్ని ఇన్స్ట్రుమెంట్ గానే ఉపయోగించుకుంటాడు. మీరు చూస్తే చాలా సందర్భాల్లో ముంబై లోకల్ ట్రైన్స్ లో, ఓపెన్ గా చెప్తున్నాను ఈ మాట, రిలీజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. టచ్ అయ్యి వెనకాల బ్యాక్ కి టచ్ అయ్యి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మెట్రో స్టేషన్ లో కూడా ఈ మధ్య కాలంలో కూడా జరిగింది అనమాట. అప్పటి నుంచి నాకు ఒక్కొక్కసారి చాలా అంటే మెట్రోలో చాలా రష్ ఉన్నప్పుడు ఎక్కాలంటే భయం వేస్తుంది ఒకసారి. సో అట్లా మనం చూసుకుంటే కనుక మగవాడి ఆలోచన అనేది ఆడదాని వస్త్రధారణలో లేదు. వాడు ఇన్స్ట్రుమెంట్ గా యూజ్ చేసుకోవాలి అతను అనుకుంటే కనుక యూజ్ చేసుకుంటాడు కంపల్సరీ. రైట్. అయితే ఈ వస్త్రధారణ అనేది ఆడదాని విషయంలో ఎందుకు మరి సరిగ్గా ఉండాలి? ఇక్కడ శివాజీ గారి మాటలు వస్త్రధారణ కరెక్ట్ గా ఉంచుకోండి, చక్కగా వేసుకోండి, తప్పకుండా ఏకీభవిస్తాను. ఆయన అక్క చెల్లెళ్ళు అనే స్ఫురణతోనే చెప్పారు. కాకపోతే ఆయన నటించిన దాంట్లోనే ఉండిపోయారేమో. ఒక్కొక్కసారి పాత్రలోకి ప్రవేశం చేస్తే పరకాయ ప్రవేశం అంటాం, మంగపతిగానే ఉండిపోయారు. ఆ కోపం అనేది అది బయటికి ఇంకా తీసుకోలేకపోయారని చెప్పి చెప్పొచ్చు. చెప్పేటప్పుడు కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, మన పిల్లలకి కూడా చెప్పేటప్పుడు మనము ఆ కోపంలో కొంచెం గట్టిగా వర్డ్స్ ని యూజ్ చేసేస్తాం. చెయ్యాలి, చెప్పాలి అనుకున్నది పిల్లలకి మంచే చెప్పాలి అనుకుంటాం. ఏమ్మా ఎందుకు చున్నీ వేసుకొని చెప్పాను అనుకో, మా అయితే గబ్బా ఉండమ్మా అని అందనుకో, నాకు కోపం వచ్చేస్తుంది అనమాట.
అక్కడ ఏదో జరిగిన సిచ్యుయేషన్ ని గుర్తు పెట్టుకొని Right. నీకు చెప్తే అర్థం కాదా, అది చున్నీ వేసుకోమంటే ఏమో ఒకసారి అమ్మ చెప్తే వినాలి అని చెప్పి ఇంకా గట్టిగా మాట్లాడతాం. అలానే ఈయన గట్టిగా మాట్లాడారు. నియంత్రణ అనేది మనిషికి లేకపోతే మంచి చెప్పినా సరే ఎలాంటి ఉపద్రవాలు మనకు వస్తాయి, మాటను కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్తాను చూసావా, Yeah. ఇది అదే. Yeah. ఆ మాట కంట్రోల్లో లేకపోతే మహిళా కమిషన్ దాకా వెళ్ళాల్సి వెళ్ళాల్సి వస్తుంది. వచ్చింది. ఎవరైనా సరే, అది బండి సంజయ్ గారు కావచ్చు, ఇటు శివాజీ కావచ్చు, Yeah. అవునా కదా, అటు పొలిటీషియన్ ఇటు యాక్టర్ ఎవరైనా కానీ మాట సరిగ్గా లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లోనూ సమాధానం చెప్పే స్థాయికి దిగజారుతామని కాదు, సమాధానం చెప్పే స్థాయికి వెళ్ళిపోతాం. మంచి చెప్పాలనుకుంటాం కానీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆబ్జెక్టిఫైయింగ్ గా మాట్లాడటం అంటే ఆ వర్డ్ ని యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. అవును, అంటే అంటే వీళ్ళందరూ ఏంటంటే ఆడదాన్ని ఒక వస్తువుగా చూసారేమో అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఆబ్జెక్టిఫైయింగ్ గా మాట్లాడితే ఆ మాట అనడం ఎన్ని మాటలు తెలుగు భాషలోంచి తీసేస్తారండి అసలు. మింగడాన్ని తీసేశారు, అన్నం మింగడాన్ని తీసేశారు, కుర్చీని బట్టలు మడత పెట్టుకోవడాన్ని తీసేశారు, కుర్చీ మడత పెట్టని చెప్పి. ఇప్పుడు ఇక సామాన్ అనే మాటను కూడా తీసేస్తారు. అంటే మనం ఏమైనా మాట్లాడాలి అని అనుకుంటే మనకి ఆ భూతే గుర్తుకొస్తుంది అనమాట. దైనందిన జీవితంలో మామూలుగా మాట్లాడుకునే మాటలు కూడా ఎన్ని తీసేస్తారు ఇట్లా తెలుగు భాషలోంచి, వాడుక భాషలోంచి ఎన్నని మీరు ఎరాడికేట్ చేసేస్తారు. అవతలకి ఈ మాట మాట్లాడద్దు, ఇది బూతు. బూతే కదా, మైదాపిండి కూడా బూతాక. అదే కదా దారుణం అసలు నిజంగా చెప్పాలంటే. కాబట్టి సామాన్లు అనడం ఆయన చాలా తప్పు. అట్లాగనే ఇంకొంచెం ముందుకు వెళ్ళి మామూలుగా మనం ఇంట్లలో ఏమిటో ఇలా తయారయ్యావంటే పిచ్చి ముండ అంటాం మామూలుగా. ఎవరినంటాం దాన్ని, ఎవరినంటావు చెప్పు నువ్వు? 10 మందిలో నీ కూతురుని అనగలవా? నీ కూతురే కదా, నువ్వు నీ కూతురు లేకపోతే పిన్ని గారు అంటే మీ అమ్మగారు అలా ఉన్నప్పుడే అంటావు. వెంటనే మీ అమ్మ ఏమంటారు, అలా అనకు, తప్పు, ఆడపిల్లని అలా అనకూడదు అని చెప్పి వెంటనే సరి చేస్తారు. మనం మామూలుగా నవ్వుతూ అన్నా కూడా, మామూలుగా తిట్లలో తిట్టినా కూడా. మరి అలాంటిది నువ్వు అందరి ముందు ఆ మాట ఎట్లా అంటావు? కాబట్టి నీ నోరుని కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ, నువ్వు ఎవరివైనా కానీ. ఇదే టాపిక్ మీద యాంకర్ అనసూయ తను కూడా స్పందించారు. ఒక్కసారి ఒక క్లిప్ చూద్దాం, దాని తర్వాత మాట్లాడదాం. క్లిప్ ప్లీజ్. ఒపీనియన్స్ ఉండొచ్చు, ఆయనకి నచ్చకపోతే ఆయన వేసుకోవద్దు, ఆమెకి నచ్చకపోతే ఆమె వేసుకోవద్దు, అంతే తప్ప మీరు ఇలాగే వేసుకోవాలి, మీరు ఇలాగే తినాలి, ఇట్స్ ఆల్ పర్సనల్. యూ కాంట్ యూజింగ్ దోస్ వర్డ్స్. సామాన్లు, అన్బిలీవబుల్ దట్ యూర్ సపోర్టింగ్. ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ప్లీజ్ పుట్ యువర్ ఫుట్ డౌన్. ఆల్ యూ విమెన్, మెన్, గర్ల్స్, బాయ్స్, మనందరం కోఎగ్జిస్ట్ చేయాలి, లివ్ అండ్ లెట్ లివ్ ఉండాలి. రైట్. సో తను నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను అని మొదటి నుంచి అదే చెప్తూ ఉండకూడదు, అదే స్టాండ్ మీద ఉండకూడదు. నువ్వు కర్మభూమి, ఇది సనాతన ధర్మాన్ని పాటించే భూమి, దీనికి ఒక వాల్యూ ఉంది. మొత్తం దేశం మొత్తంలో ఇంకొక వాల్యూ ఉంది. నువ్వెవరివి? ఏ వేసుకుంటా అది వేసుకుంటా బయటకు వచ్చేస్తా అని చెప్పడానికి నువ్వెవరివి? నీకు అంత శ్రద్ధ ఉంటే జనం మీద, ఏమన్నా ఆడదాని మీద నీకు గనక అంత ఫెమినిజం మీద నీకు అంత పట్టుంటే, మొగుడు మీద కూర్చొని నోట్లో బ్లేడ్ పెట్టుకొని పీక కోసేసే పాత్రను నువ్వు చెయ్యవు. సినిమా కదా, సినిమా అయితే ఏంటి, సినిమా అయితే ఏంటి, ఎందుకు చెయ్యాలి? ఆడది మొగుడిని కల్లో కూడా చంపదు, కల్లో కూడా హాని చేయదు. తాగొచ్చి కొట్టినా సరే రేపొద్దున ఏమండి కాఫీ టీ అన్న తాగండి, మజ్జిగ తాగి ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి దిగండి అని పుట్టిన దేశం ఇది. నువ్వు ఉండకి ఇక్కడ, నువ్వు ఉండాల్సిన అర్హతే లేదు నీకు అసలు ఇక్కడ. నేను నిజంగా చెప్తున్నా ఇదే మాట. నేను కూడా ఆ పుష్ప మూవీ వచ్చిన వెంటనే అసలు సమాజానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారని చెప్పాను. ఆ మూవీ వచ్చిన తర్వాతే మొగాళ్ళు డ్రమ్ముల్లో చస్తున్నారు, ప్రియుడి కోసం చున్నీలు చుట్టి చంపేస్తున్నారు ఆడవాళ్ళు. మీరు రాసి పెట్టుకోండి, చూడండి కావాలంటే. ఎవరివి నువ్వు ఆ పాత్ర చేయడానికి? అసలు సిగ్గుండాలి నిజంగా చెప్పాలంటే. తీసిన వాడికి చేసిన వాళ్ళకి ఉండాలి కొంచెమన్నా బుద్ధి ఉండాలి. చంపేసి తమ్ముడి కోసం మొగుడిని చంపుతుంది ఆడది. అలాంటి కర్మభూమిలో నువ్వు పుట్టావు? నో, కాదు. నీకేం తెలుసు అసలు ఫెమినిజం గురించి? నువ్వేం మాట్లాడుతున్నావు? విప్పేసుకుని బట్టలు వేసుకుంటే ఫెమినిజం అంటే అది కరెక్ట్ కాదు. ఫెమినిజం అంటే ఏంటంటే భారతీయ సంస్కృతిని మెయింటైన్ చేయడం, భారతీయ కుటుంబ వ్యవస్థని మెయింటైన్ చేయడం, అది ఫెమినిజం అంటే.
ఇన్నాళ్ళు కుటుంబ వ్యవస్థ ఇలా పరిడవిల్లుతోంది అని అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫెమినిజం ఇన్ ఇండియా. లేదు అని అంటే ఎన్నో సందర్భాల్లో ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నప్పుడు మీరు ఇంటిని పట్టించుకోకుండా మీరు దేశం కోసం వెళ్తున్నారండి అని ఏ ఆడది ఏ మొగుడిని వదలలేదు తెలుసా. నీకేం కావాలి, నువ్వేమి ఇస్తావు అని అంటే ఇగో బంగారు గాజులు ఇచ్చేస్తానని చెప్పి ఆ తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా బంగారు గాజులు ఇచ్చేసింది గాంధీజీకి. అవునా కాదా? అది ఫెమినిజం అంటే. ఫెమినిజం అంటే మన దేశ సంస్కృతిలో మన భారతదేశంలో ఒక మహోన్నతమైన అర్థం ఉంది. బట్టలిప్పుకొని తిరగమని కాదు. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి అమ్మాయి చెప్పింది, నా మొగుడు ఒక్కడే నా మొగుడు, మిగతా వాళ్ళందరూ నా అన్నలు తమ్ములు అని అంటే అన్నదమ్ముల ముందు నువ్వు కనీసం చెంగి ఇట్లా అనుకుంటే, ఇట్లా అనుకోవాల్సి వస్తే సిగ్గుపడే జాతి మనది. అవునా కాదా? నువ్వు అన్నదమ్ముల ముందు ఎట్లా వదిలేస్తావు, ఎట్లా తిరుగుతావు? అట్లా నీ మొగుడు ముందు తిరిగినట్టే అన్నదమ్ముల ముందు తిరుగుతావా? అది కరెక్ట్ కాదు. నువ్వేం చేసినా రైట్ అయిపోతుంది అని అంటే అది కరెక్ట్ కాదు. ఇదే మాట నేను ఒక ఛానల్లో గట్టిగా వక్కాణించినప్పుడు బెదిరింపు చర్యలకి వచ్చి ఆ వీడియో డిలీట్ చేయించారు తెలుసా. అసలు మామూలుగా కాదు, 2 hours లో 25K పోయింది నేను మాట్లాడిన మాటకి. ఏం సమాజానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మొగుడు మీద ఒంటి మీద కూర్చోవడమో, దానిపైన ఏం సినిమాలు తీస్తున్నారు అసలు నాకు తెలియక అడుగుతా. ఏం సినిమాలు తీస్తారు? ఈ అమ్మాయి ఇంకొక మాట కూడా మాట్లాడిందాక, ఇది వరకు రోజుల్లో బ్రిటిషర్స్ వచ్చి మనల్ని పాడు చేస్తారు, ఇది వరకు రోజుల్లో పీలికల్ లాగానే ఉండేవి ఆడవాళ్ళ వస్త్రధారణ, ఎవరు రేపులు చేసేవాళ్ళు కాదు అని కూడా తను మెన్షన్ చేసింది. వాట్ ఈస్ యువర్ కాల్? ఏమీ లేదు. ఎప్పుడు కూడా ఆడది చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది. ఎందుకు అనంటే అది ఆడదాని శరీర తత్వం వల్ల వచ్చింది. అర్థమైందా? ఒకటి ఏంటంటే ఆడది తొందరగా రెబెల్ అవ్వలేదు. అంటే ఒక 4-5 పట్టేసుకున్నారు అనుకో ఏ మనిషినైనా కూడా, ఆ మగవాళ్లకు ఉన్నంత బలం ఆడదానికి ఉండదేమో అని నాకు అనిపిస్తుంది. ఒకటి. రెండోది ఏంటి అని అంటే ఆ భయం ఆవహించేస్తుంది. ఇప్పుడు నేను కూడా కొంచెం గట్టిగానే మాట్లాడతాను, చేస్తాను. ఎవరన్నా వచ్చారనుకో, ఫర్ సపోజ్ నాకు జరిగినది చెప్తున్నా. నేను మొన్న ఒక హాస్పిటల్కి వెళ్తూ ఉంటే ఫోన్ చూస్తుంటే లిఫ్ట్లో ఉన్నాను. మా చెల్లెలు ఫోన్ చేస్తుంది. పక్క నుంచి ఒక అతను శ్రీలక్ష్మి ఈస్ కాలింగ్ యూ అన్నాడు. ఇలా చూసాను నేను. వేర్ యూ పీపింగ్ ఇన్ ఆన్ టు మొబైల్? నా మొబైల్ని నువ్వెందుకు చూస్తున్నావు అని అడిగాను నేను. అడిగితే ఏమన్నాడు తెలుసా? ఇట్లా పైనుంచి కింద దాకా ఇట్లా చూసి ఆగలేకపోతున్నా అన్నాడు. ఇదే మాట అన్నాడు. చెప్పులు తెగిపోతాయి అన్న. ఇట్లా నీకు దమ్ము ఉంటే బయట నుంచి 5 నిమిషాలు చెప్పులు తెగిపోతాయి అన్న. గబ్బా తను ఆగిన వెంటనే మనుషులందరినీ తోసుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. ఎంత నేను గట్టిగా మాట్లాడినా ఎప్పుడైతే పైనుంచి కింద వరకు చూసి కుడెంట్ స్టాప్ అన్నాడు అనమాట. ఇట్లానే ఆ మాట అన్నప్పుడు జల్దరించింది, ఒక్కసారి గుండెల్లో జల్దరించింది, వెన్నులో నుంచి కోపం పైకి సర్రమని లేచింది, బీపీ 2 వచ్చాయి. అంటే ఆడ చంద్రగా భయపడుతుంది అనమాట. మీకు ఎప్పుడైనా చూడు, ఎక్కడైనా సనాతనంగా మనం చూస్తాం, మన బామ్మలు వీళ్ళందరూ చెప్తే మమ్మల్ని బయటికి కూడా వెళ్ళనిచ్చేవారు కాదు అని చెప్పారు. ఎందుకు? జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. ఎవరు ఎలాంటి వాళ్ళు ఉంటారో తెలీదు, మనమే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. అలాగే గబాలను ఏదైనా జరిగింది అనుకో, అప్పుడు ఎప్పుడు కూడా ఏంటి, ఆడది ఒకళ్ళకే చెందుతుంది అనే కదా. శీలం అనేది ఆడదానికి చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు కాబట్టే కదా ఆడదాన్ని జాగ్రత్తగా ఉంచారు. అట్లా గుడ్డ పీలికలు అవి వేసుకున్నది చరిత్ర చూస్తే గిరిజనులు వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ ఇంకా లేని వాళ్ళు వేసుకున్నారు. కానీ వస్త్రధారణ నిండుగా ఉండాలి అని చెప్పి మీరు ట్రైబల్ ని చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది వస్త్రధారణ ఎట్లా ఉంటుందో. ఎక్కడ కూడా కనపడకుండా ఎంత జాగ్రత్తగా వాళ్ళు ఉంటారు అనేది తెలుస్తుంది. ఒకటి. అట్లాగే ట్రైబల్ ఆచారాలు కూడా, వ్యవహారాలు కూడా చాలా గట్టిగా కూడా ఉంటాయి. ఎవరన్నా హాని కలిగించారనుకో ఆడదానికి, వాళ్ళ దాంట్లో ఉన్న శిక్షలు వేరు, శిక్షిస్తారు తప్పకుండా. ఆ తండాలో పెద్ద ఊరుకోడు, అందుకని కూడా జాగ్రత్తగా ఉంటారు. అసలు ఎక్కడ వాళ్ళది అభ్యంతరకరంగా కానీ అసహ్యంగా కానీ ఉండదు, చాలా చక్కగా ఉంటారు వాళ్ళు కాక. మీరు చూస్తే కనుక అల్లూరి సీతారామరాజు గారి మాటలో నాగరికతని నేర్పావా రూదర్ఫర్డ్? నువ్వు ఎక్కడ నేర్పావు?
నా అదేంటి అగ్గిపెట్టెలో చీరని నేసే నాగరికత పుట్టింది నువ్వు బట్టలు వేసుకునే టప్పటికి అని అన్నారు. అంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఏమని చెప్పారు, బట్టలు వేసుకోవడమే నాగరికత అని చెప్పారు. అవునా కాదా? అంటే ఎవరన్నా గుడ్డ పిలకలు వేసుకున్న వాళ్ళు అప్పటికి ఇంకా నాగరికత అలవర్చుకొని వాళ్ళు, లేకపోతే వాళ్ళకి తెలియని వాళ్ళు వేసుకున్నారు. మరి ఇప్పుడు ఆదిమానవుడు వేసుకున్నాడు ఆకులు అలములు, అవి కూడా వేసుకొని తిరగండి లాస్ట్ అండ్ ఫైనల్. అదే ఇంకా ఇప్పుడు మిగిలింది అదే. ఇప్పుడు అదే వేసుకుంటున్నారు. అదే మిగిలినది అదే. చాలా పొరపాటు. బట్టలు మీరెవరు చెప్పడానికి అని అంటే, సరే ఆయన కరెక్ట్ పర్సన్ కాదు, శివాజీ గారు కరెక్ట్ పర్సన్ కాదనుకున్నాం. మరి ఆయనతో చెప్పించుకునే దిగజారుడు స్థాయికి మనం ఎందుకు రావడం? మనం ముందే కరెక్ట్గా ఉండొచ్చు కదా. అవునా కాదా? అసలు నిజంగా చెప్పాలి అని అంటే, మనకి బుద్ధి ఎప్పుడు వచ్చింది అని ఎప్పుడంటే, మన టెంపుల్స్ ముందు, మన గుళ్ళ ముందు మీరు సాంప్రదాయ వస్త్రాలు ధరించి మాత్రమే లోపలికి రావాలి అనే బోర్డు ఎప్పుడైతే ఏ గుడిలో నుంచి అయితే తీసివేయబడుతుందో, అప్పుడు మనం నిజమైన ఫెమినిజానికి మనం అర్థం చెప్పినట్టు నిజంగానే మనం సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం. మనకు చెప్పాలా వాళ్ళు సాంప్రదాయ దుస్తుల్లో రావాలి రావాలని మనకు చెప్పాలా? చెప్పాలా? మనకు మనకు తెలియదా తెలీదా? ఎప్పుడేం వేసుకోవాలో? ఎక్కడ ఎలా ఉండాలో మనకు తెలుసు కదా. ఇప్పుడు ప్రతి షోలో నువ్వు అసలు సరిగ్గా కప్పుకోవడం అనేది మర్చిపోయారు అసలు. అది కరెక్ట్, అది లేనే లేదు. మనం ఇట్లా వేసుకుని వెళ్తే మనం చాలా ఓల్డ్ స్టాండర్డ్ లేడీస్ కిందకి అవుతుంది అనమాట. నాకు గుడికి వెళ్తాను కదా, గుడికి వెళ్ళినప్పుడు ఇట్లా నిండా కప్పుకుంటే నాకు ఎంత ప్రశాంతం అనిపిస్తుందో తెలుసా. అంటే దట్ షోస్ అవర్ ప్యూరిటీ. అలానే మనం అయ్యో మనం వాళ్ళకి ఎంతో రెస్పెక్ట్ ఇస్తున్నాము అని చెప్పి. పూర్వం మా అమ్మ మా తాతగారు వస్తే నిండా కప్పుకునే ఉండేది, అన్నం పెట్టి కూడా పక్కకు నుంచునేది. అక్కడ ఎదురుగుండా ఉండేది కాదనమాట. అడగమ్మ తాతగారికి ఏం కావాలి, మా నాన్నగారు ఇక్కడ ఉండేవారు కదా కదా, ఏం కావాలో అడగమ్మ. మావగారికి అంత ఇంకా ఎక్కువ మాట్లాడితే మా అమ్మనే ఇంకా కొంచెం మా తాతయ్యతో కాస్త అలా కాదు మావయ్య గారు అని మాట్లాడగలిగేది మా అమ్మనే. అందరూ మా అమ్మకి వచ్చి చెప్పేవాళ్ళు అనమాట, ఇది చెప్పాలనుకుంటున్నాము అని చెప్తే మా అమ్మ కాస్త ఓపెన్ గా మాట్లాడేది. అలానే మా మామగారితో నేను కూడా అంతే. నేను కొంచెం కూర్చొని మాట్లాడుతుంటే అందరు ఆశ్చర్యపోతారు అనమాట, కూర్చొని మాట్లాడుతోంది శ్రవంతి అని చెప్పి. అంటే కొంచెం మాట్లాడుకోవడం అనేది వ్యక్తపరచాలి అనే ఉద్దేశంతో నేను మాట్లాడతాను కాబట్టి అది కూడా గౌరవం కిందకి తీసుకోవాలి. మనం ఎలా పెరిగాము, మన వాళ్ళు ఎలా పెరిగారు అని చూస్తే మీరందరూ గౌరవం ఇచ్చే దిశగా, బట్టలు నిండుగా ఉంటే దిశగా, ఇవన్నీ ఏమనుకుంటున్నారంటే ఆడదాన్ని తొక్కేస్తున్నారు అని అనుకుంటున్నారు. పిల్లలకి కూడా మీరు అదే నేర్పిస్తున్నారు. అది కాదు. తను అన్నది కూడా అదే, మేము వేసుకునే బట్టలు కాదు, ముందు మగపిల్లలకి చెప్పండి. ఏమని అన్నారంటే బట్టలు డోంట్ మ్యాటర్, మగవాళ్ళకి చెప్పండి, కన్సర్న్ అండ్ ప్రొటెక్షన్ కనుక ఉంటే రేపులు చేయొద్దని మళ్ళీ మగవాళ్ళకి చెప్పండి అని కూడా తను అన్నట్టు. కొంతమంది మగవాళ్ళు, నేను అంటే సోషల్ యాక్టివిస్ట్ గా ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను, కొంతమంది మగవాళ్ళు కుక్కల్ని కూడా చేస్తారు తెలుసా. అదేం బట్టలు వేసుకుందని, అదేం సెక్సీగా ఉంటుందని. నువ్వు చెప్పు పోని, ఉన్నారు అట్లాంటి వాళ్ళు. అట్లా నేను చెప్తున్నాను, అలాంటి వాళ్ళు ఉన్నారు. మరి మానవ మృగాలు అనాలా వాళ్ళని, ఏమనాలో నాకు అర్థం కాదు. అందుకనే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. నువ్వు ఎక్కడ ఏ డ్రెస్ వేసుకోవాలో అక్కడ వేసుకో, ఎక్కడ ఎట్లా ఉండాలో అట్లా ఉండు. ఎవరు వద్దన్నారు, ఎవరు కాదన్నారు. కానీ డ్రెస్సింగ్ వేసుకో అన్నంత మాత్రాన అది తప్పు అనడం చాలా పొరపాటు అంటున్నాను నేను. రైట్. ఇప్పుడు నేను చెప్తాను మా అమ్మాయికి చున్నీ వేసుకోమ్మా అని చెప్తాను, అది పొరపాటు ఎందుకు అవుతుంది? రైట్. అయితే ఇప్పుడు ఇట్స్ నేచర్ కదా, ఆడవాళ్ళని చూస్తే ఎంతో కొంత ఆకర్షితుడు అవ్వటం మగాడు అనేది ఇట్స్ నేచర్. అవ్వద్దు అని మగవాళ్ళని ఎట్లా పెంచాలి? ఇప్పుడు నాకు కూడా ఒక చిన్న బాబు ఉన్నాడు, పెంచాలి రేపొద్దున. ఆడవాళ్ళు ఎలా ఉన్నా, వాళ్ళు బికినీల్లో నీ ముందు తిరిగినా కూడా యూ షుడ్ బి కేర్ఫుల్, యూ షుడ్, అంటే నువ్వు కంట్రోల్లో ఉండాలని ఎలా చెప్పాలి? చిన్నప్పటి నుంచి అమ్మవారిని పూజించడం నేర్పించాలి. ప్రతి ఆడదానిలోనూ అమ్మని చూసే తత్వాన్ని ఇనుమడింపజేయాలి. మనం ఏమనుకుంటున్నాము, చిన్నప్పటి నుంచి ఏదైనా దండం పెట్టుకొని పూజ చేసుకుంటే వీడు స్పిరిచువల్ పర్సన్ అయిపోతాడేమో, రేపు వీడు చదువుకోవడమో, వీడు సన్యాసి అయిపోతాడేమో, ఇదే గోల మనకి ఎప్పుడు కూడా. ఎప్పుడు ఇదే గోల. దానివల్ల మనము పూజలకి స్తోత్రాలకి భగవంతుడికి దూరం చేయడం వల్లనే మానసికంగా వాళ్ళు సరిగ్గా ఎదగట్లేదు అనేది గుర్తెరగాలి. అవునా కాదా? సో మనం ఏం చేయాలి అంటే కథలు చెప్పాలి పిల్లలకి, రామాయణ మహాభారతాల్ని నేర్పించాలి.
అమ్మవారంటే ఏంటి అని చెప్పాలి, Right. అమ్మ అంటే ఏంటి అని చెప్పాలి. రేపు పొద్దున్న ఎవరైనా పిల్లలు ఉన్నారనుకో, పెన్సిల్ ఎవరైనా అడిగారు, పెన్సిల్ ఇచ్చేనా నా పాపకి అని చెప్పాలి. ప్లెడ్జ్ని చదివించాలి. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నప్పుడు ఎక్సెప్ట్ వన్ అని నేను అనుకునేదాన్ని. నా మనసులో నేను అశ్వత్థామ అతక్కుంజర అన్నట్టు ఎక్సెప్ట్ వన్ అని అనుకునేదాన్ని. అంటే ఏంటి అని అంటే భర్త భార్య తప్పించి మిగతా అందరూ సహోదరులే, నాతో పాటు పుట్టిన వాళ్ళతో సమానము అనేది మైండ్లో పిల్లలకి ఫిక్స్ చేయగలగాలి. Right. ఇవాళ రేపు ఆ ప్లెడ్జ్ చదివే 5 నిమిషాలు కూడా వేస్ట్, క్లాస్ చెప్పేద్దాము ఒక సమ్ అయిపోతుంది కదా అనుకుంటే జీవితం మొత్తం ఇట్లాంటి సమ్ములు ప్రశ్నార్థకమే అవుతుంది. రైట్. అయితే ఈ టాపిక్ మీదనే నాగబాబు గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆ క్లిప్ ఒకసారి చూద్దాం. క్లిప్ ప్లీజ్. ఈ మధ్యకాలంలో ఆడపిల్లల వస్త్రధారణ మీద చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఓపెన్గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకేం హక్కు ఉంది, ఏ రైట్ ఉంది మీకు? అంటే మగవాడు కాబట్టి ఎవరి గురించి అని ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడతారా? రైట్. నాగబాబు గారు మాట్లాడింది విన్నాము. ఆడవాళ్ళు ఎలా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు అని ఆయన మాట్లాడటము, నెటిజన్స్ చాలా తీవ్రంగా స్పందించటము, ఇది నిహారిక దగ్గరికి వెళ్ళటము, నిహారికని తిట్టడం, ఇవన్నీ చూస్తున్నాము. కింద అది ఇట్ ఈస్ వెరీ సాడ్. ఆయన మాట్లాడిన మాటలకి ఇట్లాంటి ఒక రియాక్షన్. దీన్ని ఎట్లా చూస్తారు? దీన్ని ఎట్లా చూస్తారంటే ఆడదాని పరువు ఎప్పుడు తీసేస్తున్నారంటే మూవీస్ లోనే తీసేస్తున్నారు. 549 టైమ్స్ ఉన్నాము, 1000 టైమ్స్ ఉన్నాము. ఏంటిది, ఏంటి లెక్క? ఇదేమన్నా నువ్వు ప్రదక్షిణాలు చేస్తున్నావా, లేకపోతే మంత్రాలు చదువుతున్నావా, పూజలు చేస్తున్నావా, వ్రతాలు చేస్తున్నావా? అవన్నీ లెక్క పెట్టుకొని బాహాటంగా నువ్వు చెప్పడానికి 4 గోడల మధ్య జరిగేది తీసుకొచ్చి నలుగురు ముందు పెట్టినప్పుడు ఆడదాని పరువు దిగట్లా? ఆ డైలాగ్ తో ఆడదాని పరువు దిగలా నువ్వు? అవన్నీ వినపడవు, అవన్నీ కనపడవు. చిన్మయ్ హస్బెండ్ గురించే మాట్లాడుతున్నా. నెక్స్ట్ అది మాట్లాడదాము. నాగబాబు గారు రియాక్షన్. నాగబాబు గారిదే చెప్తున్నా. అలాంటివన్నీ మీరు మూవీస్ లోనే ఉన్నారు కదా, మరి ఆడదాన్ని అలాంటి మాటలు మాట్లాడి కించపరుస్తున్నట్టుగా మీకు ఎందుకు అనిపించదు? బట్టలు వేసుకోమన్నారు, కరెక్టే. నువ్వు అలా చెప్పకూడదు బాబు, సామాన్లు అని అనకూడదు, తర్వాత అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయకూడదు. నువ్వు చెప్పిన మాట వాస్తవమే కానీ అది చెప్పిన విధానం కరెక్ట్ కాదు అని చెప్పాల్సింది పోయి మీరు ఎలా అన్నా ఉండండి, మీరు ఎలా అన్నా చెయ్యండి ఏంటి? ఎలా అన్నానే ఉంటాము, ఎలా అన్నానే చేస్తాం, కానీ కుటుంబ వ్యవస్థని కాపాడుకునే దిశగా ఉండండి, మీ గౌరవాన్ని కాపాడే దిశగా ఉండండి అని చెప్పాల్సింది పోయి మీరు ఎట్లన్నా ఉండండి అని అంటే అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కానే కాదు. ఇప్పుడు మీరందరూ చాలా హై పొజిషన్స్ లో ఉన్నారు మా అందరికంటే. మీరు చెప్తే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది ఎక్కడికన్నా కూడా, మైండ్ లో నిలిచిపోతుంది. ఇప్పుడు ఇదే కాంటెక్స్ట్ లో చిరంజీవి గారి పాట ఒకటి వచ్చింది, ఏ జానా దాచుకో కొంతైనా. సేమ్ కాంటెక్స్ట్ లో ఉంటుంది పాట. మా అన్నయ్య చెప్పారు, నేను కాదంటారు ఆయన. అది సినిమా, అది సినిమా అంటారు, నేను కాదు, అది మా అన్నయ్య పాట, అది మా అన్నయ్యని అడగండి అని అంటారు. రైట్, వాళ్ళదే కదా. రైట్. ఇట్లాంటివి సేమ్ ఇట్లానే వచ్చింది. దీని గురించి కూడా నెటిజన్స్ స్పందిస్తూ ఉన్నారు. నిహారిక తిట్టటము అంటే తన పర్సనల్ లైఫ్ ని కూడా మళ్ళీ తీసుకురావటం. అసలు ఇక మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనేది అర్థమే కాదు. ఒక్కొక్కసారి మనసులో మనం కూర్చుంటుంటాం, ఆలోచించుకుంటుంటాం, ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాం. అసలు ఆ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ అని మళ్ళీ నేను తిరిగి వస్తూ ఉంటా ఒక్కొక్కసారి. ఆ ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఓహో ఈ ఆలోచన వల్ల వచ్చిందా అని అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఇలాంటివి కూడా అంతే, డైరెక్ట్ గా మనిషిని టార్గెట్ చేయాలి అని అంటే, ఇప్పుడు నన్ను తిట్టాలంటే ఏం చేయాలి? ఆ మైత్రిని. నన్ను బాధ పెట్టాలంటే ఏం చేయాలి? నన్ను తిట్టడం కంటే మైత్రిని తిడితే ఎక్కువ బాధపడతా నేను. అందుకని ఈ పని అన్నమాట. ఇది కూడా కరెక్ట్ కాదు. ఆయన ఏమన్నా అంటే ఆయన మాత్రమే ఉండాలి. నువ్వు అలా పెంచావు కాబట్టి ఇట్లా అయింది. పెంపకం అనేది ఏముంటుందబ్బా చెప్పు? మనం మంచిగానే పెంచుతాం, ఉండండి రా సరిగ్గా ఉండండి అనే చెప్తాం. ఎవ్వరం కూడా ఇది చెయ్యి అది చెయ్యి అని అనం. ఇంకొకటి, ఎక్కడైనా ఆడది ఇబ్బంది పడుతూ ఉంటే గనక అక్కడ ఇబ్బంది పడుతూ ఉండాల్సిన అవసరం లేదమ్మా, వచ్చేసాయి అనే స్థాయికి సొసైటీ వచ్చేసింది. ఇంకా అర్థమైందా? కొన్ని ఇబ్బందులు పడలేనివి కూడా పడుతూ కాపురాలు చేసిన ఆడవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఆ స్టేజ్ నుంచి మనం బయటకు వచ్చేసాం. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఎందుకనంటే మానసికంగా చచ్చిపోయి బతకాల్సిన అవసరం ఆడదానికి లేదు అనే స్థాయికి మనం వచ్చాం. దట్ షుడ్ బి, అది ఫెమినిజం అంటే. ఖచ్చితంగా చెప్పాలి అని అంటే
ఆయన కూతురికి అండగా నిలిచి అంత గ్రాండ్ గా చేసిన తర్వాత కూడా మళ్ళీ అండగా నిలిచి నేనున్నాను తండ్రిగా, నాన్న నీకేం భయం లేదు Yeah, అని yeah. చెప్పారు అని అంటే అక్కడ ఫెమినిజం ని సపోర్ట్ చేస్తున్నట్టే కదా. ఇక చిన్మయి రియాక్ట్ అవ్వటం కూడా మనం చూసాము, కేసు పెట్టడం కానీ నువ్వెంత నీ బతుకెంత అనటం, ఇట్లాంటి మాటలు కూడా ఈ మాటలు కూడా వచ్చేసాయి. అంటే శివాజీని తిట్టడం అనేది జరుగుతుంది. దీని గురించి అంటే బతుకెంత అంటే మామూలుగా సామాన్య మనిషి ఎవరు కూడా నువ్వు నిండుగా బట్టలు వేసుకోమ్మా అని చెప్పకూడదా? ఉమ్, స్టేజ్ మీద ఒక అమ్మాయితో చున్నీ తీపిచ్చేస్తే నువ్వు గ్రేటా? Hmm. నీ మొగుడు గ్రేటా? ఏం మాట్లాడాలనుకుంటున్నావు నువ్వు? పెద్దవాళ్ళు ఎవరు మాట్లాడినా తప్పే. అన్నపూర్ణ గారు అంటే మన ఆల్మోస్ట్ యాక్ట్రెస్ అన్నపూర్ణ గారు అంటే మన ఇంట్లో మనిషిలా ఫీల్ అవుతాను నేనైతే. అవును. ఆవిడ యాక్టింగ్ వల్లనే కావచ్చు, ఆవిడ డైలాగ్ డెలివరీ వల్లనే కావచ్చు, చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటిది ఆవిడని కూడా తిట్టింది ఈ అమ్మాయి ఒకసారి. ఏ? నువ్వు వెళ్ళిపో, అసలు ఉండకూడదు ఇక్కడ అని చెప్పి అంది. ఆవిడ ఏదో తాగకూడదని ఏదో చెప్పినట్టున్నారు, నాకు గుర్తులేదు. ఆవిడని కూడా తిట్టడమే, ఎవరిని పడితే వాళ్ళు తిట్టడం. ఈవిడ మొగుడు ఒక్కడే కరెక్ట్, ఇంకెవరు కరెక్ట్ కాదు ప్రపంచంలో. అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఒక స్టేజ్ మీద ఆడది నేను ధైర్యంగా చున్నీ తీసేసి నడిచేస్తానంటే నాడు ఎవరు వద్దన్నారు? అది అనిపించేంత నువ్వు చున్నీ వేసుకోవాలి కంపల్సరీగా అని అంటే అది ఫెమినిజం ని తొక్కేస్తున్నట్టు లెవెల్లో చూపించారు మూవీలో. ఏం సాధించాలని అనుకున్నారు? ఒక మూవీలో నేను 1000 times ఉన్నాను నీతో అని చెప్పించారు అని అంటే ఏం సాధించాలనుకున్నారు? అసలు పీజీ ఎన్ని రోజులు తెలుసా నీకు? మాక్సిమం 780 రోజులు, 783 రోజులు ఉంటుంది. వీడు 1000 సార్లు ఉంది తెగ బాయ్ ఫ్రెండ్. అంటే రోజు అదే పని, ఇక పొద్దున సాయంత్రం అదే, ఇంకా వేరే పని పాట లేదు. నువ్వు దాంట్లో ఎంత లాజిక్ ని మిస్ అయ్యావో తెలుసా? ఆ అమ్మాయికి ఒక డేట్స్ పీరియడ్ ఉంటుంది, ఎప్పుడో అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఉంటుంది. ప్రాక్టికల్ గా మాట్లాడితే ప్రెగ్నెన్సీ వచ్చే ఉంటుంది. మరి ఆ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఏం చేసి ఉంటుంది? ఇవన్నీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అసలు మీకు ప్రాక్టికాలిటీ లేదు, మీరు ప్రాక్టికల్ గా మాట్లాడాలనుకుంటున్నారు అని అంటే అది చాలా పొరపాటు, అది చాలా తప్పు. రైట్, ఒకటి చెప్తున్నా విను, వేసుకోవాల్సిన బట్టలు మీ ఇష్టం వచ్చినట్టు తిరగండ్రా అని అంటే మనకి సపోర్ట్ వస్తుంది అని చెప్పి ఆ దిశగా మూవీస్ తీయడము, ఆ దిశగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు ఇక్కడ ఇండియాలో ఉండాలి అని అంటే ఇండియాలో రూల్స్ పాటించాల్సిందే, సనాతన ధర్మం యొక్క రూల్స్ పాటించవలసిందే. అలా అయితేనే నువ్వు ఉండు, లేకపోతే వెళ్ళిపో అని గట్టిగా చెప్పాలి. ఓకే, మటకాలకు రచ్చ అవుతోంది. డెఫినెట్ గా దీనికి ఒక ఎండ్ కార్డ్ పడాలి. తన మీద కేసులు పడ్డాయి, తన క్షమాపణలు చెప్పడం జరిగింది, అన్ని జరిగిపోతూ ఉన్నాయి. బట్ దెన్ చెప్పండి, ఒక ఆడదాన్ని నిండుగా బట్టలు వేసుకోమని చెప్పడితే నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఇంత అనర్థాలు వస్తాయి, యుద్ధాలు జరిగిపోతున్నాయి సోషల్ మీడియా. నిజంగా చెప్తున్నాను శివాజీ గారు, ఆ ఒక్క 2 మాటలు కనుక మీకు లేకపోతే గనక మీరు నిజంగా సొసైటీకి నేను సైతం అశ్రు ఒక్కటి ధారపోసాననే లెవెల్లో ఉండేవారు. ఇప్పటికీ కూడా ఉన్నారు అదే లెవెల్లో. కానీ ఎవ్వరు మాట్లాడినా కానీ అలాంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అంటే హర్ట్ చేసే విధంగా మాట్లాడకూడదు. మీరు హర్ట్ చేసే విధంగా మాట్లాడేసరికి ఇలాంటివి అన్ని లేచేస్తాయి, ఈ మొక్కలన్నీ లేచి మేము కూడా మాట్లాడతాం అంటే. బట్ జనాల నుంచి అయితే ఖచ్చితంగా 95% శివాజీ గారిని సపోర్ట్ నేను సపోర్ట్ చేస్తా శివాజీ గారిని, వీళ్ళు ఎవరిని నేను సపోర్ట్ చేయను. ఎందుకో రీజన్ కూడా చెప్తాను. అయితే గీతే ఏమైనా నాగబాబు గారిని ఏమైనా కొంచెం సపోర్ట్ చేస్తానేమో, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా తప్పు మాట్లాడిన దాఖలాలు అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. నిజంగా చెప్పాలి అని అంటే మొగుడు ఒంటి మీద బెడ్ పడుకొని మొగుడు మీద కూర్చొని బ్లేడ్ తో కోయడం ఏంది? ఎక్కడ డైరెక్టర్ చేయమంటే చేసేయడమే. ఇక అంటే ఏంటి? డబ్బులు ఇస్తే నువ్వేం చేయడానికన్నా రెడీ. అవునా, నువ్వేం మాట్లాడతావు ఇంకా? అవునా, అంతేనా కాదా? ఇంకొకటి, వీడిని మర్చిపోయావు, నా అన్వేషణ గాని వాడినబ్బా నాకు దొరికితే గనక నేను చెప్తా, నేను ఆధ్యాత్మికవేత్తనని చెప్పి మర్చిపోయి మాట్లాడాలన్నంత బాధ వచ్చేస్తుంది నాకు. ఏమిటి అసలు వాడికి ఎవరు అంత ఫాలోవర్స్ ఏంటి, ఆ గోల్ ఏంటి? అంటే బూతుల్ని వెతుక్కుంటున్నాం మనము అనే కదా అర్థము, అవునా కాదా? ఆ మధ్య ఒక అబ్బాయిని మా తల్లిదండ్రుల గురించి మాట్లాడినప్పుడు అన్నా చూసారా, అలానే వీడిది కూడా రాబోతోంది. నీకు ఒక క్లిప్ ఇస్తాను. 14 ఏళ్ల పిల్లని చేశాను అని చెప్పి వీడు మాట్లాడతాడు, ఒక 3 లైవ్ లోకి తీసుకొని నీకు ఆ క్లిప్ ఇస్తా.
ఇలాంటి పడదా? వాడితో మీరు ఫాలో చేస్తున్నారు. కానీ పోక్సో పడదా వీడి మీద? పోక్సో పడాలి, మరి పడాలి. ఏం చేస్తాం? ఆ వీడియో అంతా ఖచ్చితంగా ఒక మహిళా కమిషనర్ కి నేనే పంపిద్దాం అనుకుంటున్నాను. 3 ఉంటారు లైవ్ లో. వీడు చెప్తాడు 1000 రూపీస్ ఇచ్చి 10 years పాపతో Indian. నేను ఉన్నాను అని చెప్తున్నాడు. ఇండియన్ వీడు కాదు. ఇండియన్ కాదు. ఇండియన్ గా తెలుగులో మాట్లాడుతుంటే Hmm. తెలుగులో మాట్లాడుతున్నాడు. ఆహా, అమ్మాయి. అమ్మాయి ఇండియనో కాదో మనకు తెలియదు. ఎవరైనా కానివ్వు, అది పోక్సో కాకపోనివ్వరా. ఆహా, కానీ 10 years పాపని నువ్వు చేస్తున్నావు అని చెప్పి వీడు మాట్లాడుతున్నాడు. ఇదేం మైండ్ ఇలాంటి వాడికి ఆ ఫాలోవర్స్ ఏమిటి, ఆ గోల్ ఏమిటి, వాడు మన ప్రవచనకార్యుల్ని వాడు తిట్టడం ఏమిటి, ఇండియా వాళ్ళే ఎక్కువగా చేస్తారని చెప్పి చెప్పడం ఏంటి, అసలు వీడిని ఒక సనాతన ధర్మం కోసం పాటుపడే వాడినేమో ఒక ఆడదాన్ని మీద నువ్వు కన్నేసావని చెప్పి వాడిని ఇష్టం వచ్చినట్టు ఆ అబ్బాయిని నేర్పిస్తున్నారు ప్రమోదులు. వితౌట్ ఎనీ ప్రూఫ్స్. ప్రూఫ్స్. వీళ్ళ పిల్లని నువ్వు ఎంజాయ్ చేసావు అని చెప్పి లైవ్ లో బాహాటంగా కూర్చొని వాడే మాట్లాడుతుంటే బాహాటంగా వాడికి అంతమంది ఫాలోవర్స్, వాడిని అంతమంది మాట్లాడడము, పట్టుకొని వాడు ఎక్కడున్నాడో చూసి కొట్టద్దు. అసలు ఎవర్రా నువ్వు మా ఇండియా గురించి మాట్లాడేది, ఎక్కడ అన్యాయం జరగట్లేదు ఆడవాళ్ళ మీద అని చెప్పి గట్టిగా వాడిని ఇదే చేయొద్దు. అందరూ అసలు ముందు అసలు అన్ఫాలో చేయండి. వాడి ఏవి కూడా చూడకుండా ఉండండి. అప్పుడు తెలుస్తుంది. ఈ 5 వేళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత వికారం అంతా బయటపడుతుంది. ఈ 5 వేళ్ళు లోపలికి వెళ్ళకుండా చేయాలి ఫస్ట్. రైట్ రైట్. థ్యాంక్ యూ. మీరందరూ శివాజీ గారిని సామాన్లు అన్నందుకు, ఇంకో మాట అన్పార్లమెంటరీ వర్డ్ యూజ్ చేసినందుకు అన్నారు కదా, మీ అందరి దమ్ము ధైర్యం ఈ నా అన్వేషణ వాడిని పట్టుకుని తనినప్పుడు నేను అప్పుడు ఒప్పుకుంటా. మీరు సెలబ్రిటీస్, మీకు ఫెమినిజం అంటే మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఆడపిల్లల్ని ఏమైనా చేసుకోండి అని చెప్పి మీరు ఎంతమంది చెప్తున్నారో వీళ్ళందరూ ఈ నా అన్వేషణ గారిని పట్టుకొని తన్నినప్పుడు అప్పుడు దమ్ము ధైర్యం ఎంత ఉందని నేను ఒప్పుకుంటా. నాకైతే ఉంది, ఎదురుగుండా తీసుకొస్తే ఖచ్చితంగా కొడతా. ఇప్పుడు ఎతికి కొట్టేంత సమయం లేదు నాకు, ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని చూసుకుంటున్నా. లేదంటే కనుక నేనే ఎతికితాను దాన్ని. ఓకే అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.